మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్పుపై సుప్రీంకోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని తెలిపింది సుప్రీంకోర్టు. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని, విచారణ కమిషన్కు నూతన రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ కమిషన్ కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్పుపై సుప్రీంకోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని తెలిపింది సుప్రీంకోర్టు. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని, విచారణ కమిషన్కు నూతన రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ కమిషన్ను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. శిరీష్. రాజేంద్ర, కేసీఆర్ ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన ఈరోజు సుదీర్ఘంగా విచారణ అనేది కూడా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ అనేది కూడా జరిపింది. అయితే అసలు ఈ విద్యుత్ ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ అనేది చట్టబద్ధత అనేది కూడా లేదు. ఇది పూర్తి ఏకపక్షంగా ఉంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చే ఉద్దేశంలో ఉంది. కాబట్టి ప్రస్తుతం ట్రిబ్యునల్ అనేది కూడా ఉన్న సమయంలో విచారణ కమిషన్ అనేది కూడా అవసరం లేదు అని చెప్పేసి కూడా అందులో వాదనలన్నింటి కూడా వినిపించారు. అయితే ఇక్కడ కేసీఆర్ వేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత కొన్ని కీలక ఆదేశాలంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్కు సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డిని మార్చా అనే ప్లేస్లో మరొకరిని నియమించాలని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించడం, మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించడం, వీటన్నిటి కూడా కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోత్కి ఆక్షేపించడం కూడా జరిగింది. విచారణ కమిషన్కు చైర్మన్గా ఉన్న వ్యక్తి పూర్తిగా విచారణ అనేది కూడా జరపకుండా, నిజానిజానాలన్నింటి కూడా తెలుసుకోకుండా ముందే ఒక నిర్ణయానికి ఏ విధంగా వస్తాడని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టులో తన యొక్క అభ్యంతరం కూడా తెలియజేశాడు. అయితే దీనిపైన జస్టిస్ అంటే విచారణ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించడం పైన సుప్రీంకోర్టు అభ్యంతరాలన్నింటి కూడా వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ను మార్చాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి అంగీకారం కూడా తెలియజేసింది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కమిషన్కి సంబంధించిన నూతన చైర్మన్ పేరును వెల్లడిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ తోటి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కొంత సమయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు తిరిగి కోర్టును కోరడం కూడా జరిగింది. ఏదైతే దీనికి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కూడా తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభమైంది. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరిస్తూ తాము కమిషన్ చైర్మన్ని మార్చాలని చెప్పి నిర్ణయించాం. ప్రస్తుతం కమిషన్ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి రాజీనామా చేశారు. తన యొక్క లేఖను కూడా కోర్టుకు పంపారు. సో ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడానికి సమయం కావాలని చెప్పేసి కోర్టును కోరడం జరిగింది. అయితే దీనికి సపరేట్ నోటిఫికేషన్ అనేది కూడా అవసరం కూడా లేదు. ఉన్న నోటిఫికేషన్ ప్రకారమే మీరు ఏదైతే నరసింహారెడ్డి ప్లేస్లో ఇంకొక రిటైర్డ్ జడ్జి నియమిస్తే సరిపోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ వేసిన పిటిషన్ పైన విచారణను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ సాయంత్రం డీటెయిల్ ఆర్డర్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. కేసీఆర్ అయితే ప్రస్తుతం ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి మినహాయింపులన్నింటి కూడా కోర్టు అయితే ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. సాయంత్రం వచ్చే ఆర్డర్లో డీటెయిల్ ఆర్డర్ అనేది కూడా ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంది. ఈ కమిషన్ ఎప్పటిలోపల తన యొక్క నివేదికను సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, కేసీఆర్ హాజరు పైన కూడా స్పష్టత అనేది కూడా ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంది. అయితే విచారణ కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కేసీఆర్ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. విచారణ కమిషన్ కొనసాగిస్తూనే ఆ కమిషన్కు సంబంధించిన చైర్మన్ మార్చడం కూడా జరిగిందంటే కమిషన్ కొనసాగించినట్లు అని భావించవచ్చు. దాని ముందు కేసీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే పాత కమిషన్ కానీ పాత కమిషన్కి సంబంధించిన చైర్మన్ కానీ నియమించిన సభ్యులు ఎవరు కూడా అందులో ఉండడానికి వీల్లేదు. కొత్త కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనేది కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసినట్లు సోమవారం కల్లా
కొత్త కమిషన్ ఏర్పాటు, దానికి సంబంధించి ఇవన్నీ కూడా తెలియజేస్తారు. సాయంత్రం కల్లా డీటెయిల్ ఆర్డర్ అనేది కూడా వస్తుంది. ఆ డీటెయిల్ ఆర్డర్లో మిగిలిన విధి విధానాలు వీటన్నింటినీ కూడా కోర్టు స్పష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శిరీష్.